భాష్యం ప్రవీణ్ టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన ఏ విధంగా గెలుస్తాడా లేదా, ఆయన ఏ మేరకు పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ మన పూజారి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గెలుస్తా అంటారా? మంచి మెజార్టీతో గెలుస్తారు సార్. ఎందుకని? అంత ఆయన మీదే ఉంది చూపు. అంటే ఆయన పనులు చేశారు ఇక్కడ మంచి. ఆయన ఇప్పుడే రావటం, కొత్తగా రావటం, అయినా కానీ ఆయన మీద చూపుంది. రాష్ట్రంలో ఎవరు వస్తారని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తారు. చంద్రబాబు రాజధాని లేకుండా చేశారు, దీని చూస్తారు. ముఖ్యమంత్రి సరిపోతుంది. రాజధాని గురించి చంద్రబాబు వస్తే రాజధాని డెవలప్ చేస్తాడు, జనం సుఖ సంతోషాలతో ఉంటారు. రాజధాని బాగా డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు అవకాశం ఉంది. పూర్తిగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేస్తాడు, యువకుడు అని కూడా ఆయనకు ఓట్లు వేశారు. ఆయన నైజం ఇది కాదు, ఆయన నైజం వేరు. తండ్రి లాగా కాదు, తండ్రి నెంబర్ 1. ఆయనకి కొడుక్కి కొద్దిగా తేడా ఉంది. తండ్రికే రెండోసారి ఓట్లేసి మెజార్టీతో గెలిపించారు. ఆయన చేసిన పద్ధతి, ఏం చేసిన పద్ధతికి తేడా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాల్సిందే. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి చెంది. మొత్తం జరిగింది. బాబాయ్ ఇప్పుడు భాష ప్రవీణ్ గారికి గెలవబోతున్నారా? కారణం ఏంటంటారు? ఉన్నాయి, మంచి బుద్ధులు ఉన్నాయి. జగన్ కలవడం ఈ దెబ్బ జగన్ డౌట్. గతంలో మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి జగన్ ఏం చెప్పాడు? పాలు కొత్తగా నీళ్ళు పోయిన అన్నాడు. మాట చెప్పినాక కూడా మనం చెప్పనన్నాడు. అన్ని చెప్పాడు. చెప్పి ఈ దెబ్బ అతను రాజ పుస్తకాల మీద ఆయన పేరు, ఆయన ఫోటోలు అయితే నేతారండి ఓటాలో. ఇప్పుడు ఇతర దేశం పోతే ఈ పొలం వారి కింద ఉంటది కదా, పొలం వరకు చేసుకుంటే మేము ఏ బ్యాంకులే తాకట్టు పెట్టారంటే కాదు అయిపోయినట్టే. అంటే ఆల్రెడీ ఇప్పుడు సచివాలయాలు మొత్తం పెట్టేసారు. సచివాలయాలు పెట్టారు కండి. మొత్తం మన తలకాయ ఒక్కింటికి ₹1,00,000 బాకీ ఉండే. ఏ మాట అయినా చెప్పిన మాటలు లేవండి ఆయన దగ్గర. వాళ్ళ అయ్య దగ్గర ఉండే, వాళ్ళ అయ్య మంచోడు. బాకీ ఉందనుకో, ఆ బాకీని తీసేసి మళ్ళీ బాకీ ఇచ్చాయండి వాళ్ళ అయ్య. చంద్రబాబు గారు నాయుడు వస్తే కరెక్ట్గా చేస్తాడు. ఒక్కసారి ఏడు చేస్తా అండి. నిదానంగా అందరితో బాగుండి, అందరి దగ్గర ఐకమత్యంగా ఉండి, డబ్బులు పోటీ తర్వాత చేస్తాడండి. చేస్తాడు. మరి ఇప్పుడు ఈయన పల్నాడు వేసాడా, మళ్ళీ పల్నాడు తీసేసి ఇప్పుడు మరి గుంటూరు జిల్లా అమరావతి మండలం పెడతాడుగా చూడు చెప్పి. అది కూడా ఈ రోడ్లు ఎప్పుడైనా ఉన్నాయండి? ఇంతవరకు అయినా లేదు. ఈ రోడ్డు మద్దూరు నుంచి అమరావతి వస్తాను. బ్రహ్మాండంగా చేశాను, అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాడు కొంతమందికి 50% ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినోడికి ఇచ్చాడు, ఈయనోడికి అసలు లేదండి. చెబుతాను, అబద్ధం అనకూడదు. ఇచ్చినోడికి ఇచ్చాడు. ఇచ్చినోడికి ఒక్కొక్క ఇంటో ₹1,00,000 కడితే అది కూడా చెబుతున్నాను. నేను నాతో చెబుతున్నాను. చెప్తే వాళ్ళే అయితే కానీ తక్కువ లేరండి. 200 మొత్తం భాష ప్రవీణ్ ఇక్కడికి గెలిపిస్తారు. అక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు గెలిపిస్తారు, రాష్ట్రంలో ఎవరు గెలిపిస్తారు? మీరు అక్కడ గెలిపిస్తాం. వేరే భాష భాష ప్రవీణ్ ఆయన గెలిపిస్తాం. అక్కడ నారా చంద్రబాబు నాయుడు అక్కడ రెండు కాలం అది ఖచ్చితంగా 2కి వేయాలి. సరే ఉంటాలండి. చంద్రబాబు పట్టించాడా రేత్రి 3 తెల్లారుతామా నంజల్లో ఏడో ఆయనకు తెలియకుండా
పట్టించాడుగా జైలు వేసాడుగా విదేశాల్లో ఉన్నాను అంటున్నాడు. ఏం లేదు అంతా డ్రామా ఇది. కానీ అవినాష్ అతను మొత్తం తెలుసు ఆయనకి తప్పని పోయాడు ఇక్కడ నుంచి. తప్పని పోయాడు అంతే. చంద్రబాబుని ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? ఎవడన్నా ఎవరైనా అనుకున్నారా చంద్రబాబు జైల్లో రాజమండ్రి పోతాడని? అంటే ఆయన భయపడి అంటే తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి చెప్పడం కోసం పెట్టారంట, దాని కేసులు పెట్టారంటారా? అంతే జరిగిందంతే. అంటే వాళ్ళు ఏదైనా కానీ వచ్చే మటుకు మళ్ళీ అలసాటేనండి. మాకు రైతు వారిగా లేదు, మాకు లేదు. వాళ్ళ అయితే మేము గుడ్డులో ఉంటాం. గుడ్డులో ఉంటే ఎప్పుడు కూడా ఆ ఏరియా వాళ్ళు ఆడమడిసి అనేది బయటకు వచ్చి జరగదు. ఎప్పుడైతే జనం గెలిచాడో మొత్తం టెంట్ల కింద ఉంటున్నారు. అంత అలసాటు ఎప్పుడు లేదు అసలు. చంద్రబాబు ఉన్నాం కూడా ఎప్పుడు జరగలేదు. ఈయన వచ్చిన కానీ వాడికి అలసట్టే. కరెంటు బిల్లు కూడా అప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అదే అంత బిల్లు పెరిగింది అనుకున్నా. కొంతమందికి వాళ్ళు ఎవరికి వాడు అనుకూల వాళ్ళకేమో బిల్లు తీసేసాడు, లేని వాళ్ళకేమో మాకు బిల్లు వేస్తున్నాడు దిట్టగా. వచ్చిన కాడి నుంచి ఆమె దేశం అలఫలాలు అయిపోయింది. వాళ్ళ వరకు వాళ్ళు ఎవరు చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటున్నారు. రైతు వారిని అసలు పడుచుకోవట్లా. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి విత్తనాలు, పురుగు మందులు, పంట ఏం లేదండి. ఎంత వస్తుంది బుస్సు ఏం లేదు. నాన్న మట్టి మంచి పనులు చేశాడు. అదేంటి అదే వచ్చిన కాడి నుంచి అసలు జనం మామూలు కాదు. అసలు మాకు డైరెక్టర్గా రమ్మను, రోడ్డుకి తిరగమను ఆడొస్తున్నాడు. డైరెక్టర్గా రావడం లేదు. ఏదో సాగుకు వచ్చి అడుగుపోవడం మీటింగ్ అది ఏడ చూస్తున్నాడు మీటింగ్ ఏమీ లేదు. చెట్లు కనుక కూర్చోబెడుతున్నాడు, తిప్పుతున్నాడు, డబ్బులు తీసుకుంటున్నారు. పొలా పొలా పెట్టి ముందుకి పొలాకే ఓట్లు వేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ భాష ప్రవీణ్ గారు గెలుస్తారు అంటే అంటే ఎలా గెలుస్తారు, ఇది గెలుస్తారని చెప్పి మాకు రాజధాని దగ్గరలో ఉంది, మాకు బాగా నష్టం లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. దానివల్ల అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బాగా డెవలప్ చేస్తుంది సార్. ఏం చేయలేదు. గెలిపిస్తారు మీరు అందరూ ఓట్లు వేసి గెలిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక వస్తే మాకు అంతా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ బాగా సస్యం వేసి పోలవరం పూర్తి అంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనగా చెప్తూ వచ్చాం మనం. చీకటి పాలన ఏమి జరగలేదు. పోలవరం ఏంటి, రాజధాని ఏంటి, రాజధాని కూడా 3 రాజధానులు అన్నారు కదా. ఒకే రాజధాని ఒకే రాజధాని అమరావతి ఉంది. కానీ ఇక్కడ ఏం చేయకుండా కనీసం పారమట్టి ఉన్న 3 రాజధానులు చెప్పేసి అన్నారు. అది అంతకుముందు చేసింది తప్పితే ఇప్పుడు ఏం చేయలేదు. చంద్రబాబు ఉండగా నిర్మాణం జరిగిందే తప్పితే ఇప్పుడు ఏమి జరగలేదు. అంటే కక్ష పెంచుకోవడానికి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదని తన ధ్యేయం అంతే. అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఒక మాట అన్నాడు, మాట తెప్పను మడమ తెప్పను, యాక్చువల్గా కావాల్సి 30,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాల దగ్గర మనకు కావాలి అని చెప్పేసి అన్నట్టున్నాడు ఆయన. అన్ని వాగ్దానాలు మర్చిపోయాడు. 99% వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పి అన్నాడు. ఎక్కడో మాఫియా, ఇసుక మాఫియా, మొత్తం తన బిజినెస్లన్నీ ఏపీలో బిజినెస్లన్నీ జగన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. తన బిజినెస్ కోసమే, తన కేసుల కోసమే తను ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప వేరే ఇంకేం కాదు. రాష్ట్ర ప్రజల కోసం కాదంటారు. ఆ మాట వాస్తవం. సరే మీరు చెప్పండి సార్. నాశనం అయిపోవాలి. ఇప్పటికే 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 30 పోయింది. ఇంటికి వచ్చి నరుగుతారు. ఇంటికి వచ్చి నరుగుతారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా పోయినా వాళ్ళ పరిపాలన ఇక్కడ ఏరియాలో భాష ప్రవీణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? గ్యారెంటీ 50,000 మీద వచ్చింది. 50 కాబట్టి 40 అయినా వచ్చింది గ్యారెంటీ. గెలుపు 10 కోట్లు పెట్టుకున్నా కూడా 10 కోట్లు పెట్టుకున్నా రాదు. అంటే మొత్తం డిసైడ్ అయిపోయారు. మొత్తం డిసైడ్ అయిపోయారు. ఇంకా కావాల్సిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మారుతారు. 10% వాళ్ళకు ఉండేది ఇక్కడ. ఈ దీంట్లో 10% ఉంటారు. అంటే వార్ వన్ సైడ్ గేమ్ లేదు. మిగతా ఇక్కడేం లేదు. తర్వాత సంగతి ఏమో రాష్ట్రంలో ఎలా ఉంటుంది అనుకుంటారు? రాష్ట్రం మొత్తం మీద 110-120 సీట్లు గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ కానీ ఇది కానీ కలిసారు కాబట్టి మొత్తం 120 సీట్లు గ్యారెంటీ. సరే ఎందుకంటారు? అట్లా ఉంది పరిస్థితి. రోడ్లు లేవు. పథకాలు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అవుతున్నారు. ఒక వాళ్ళ దగ్గర 20 రూపాయలు అవుతున్నారు. ఇది వారంటీల్లో నిలువలు మోస్తున్నాయి. అంతా లంచమే. అంతకుముందు ఒకటే ఉండేది ఎంఆర్ఓ దగ్గర. ఇప్పుడు వారంటీలు మొత్తం ఇంటింటికి వచ్చి అన్ని ఏ కాగితం కావాలన్నా ఏ ఇల్లు ఒక రేగులు వేసినా కూడా 500 దాన్ని 20 రూపాయలు అద్దె ఉన్నాయి.
ఇంటి పనులు అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఈ దెబ్బతే మటుకు ఏముండదు, మిగలదు. ఇప్పటికే సగం పోయింది, 10 ఏళ్ళు వెనక్కి పోయింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి రావటం వల్ల ఒక చీకట పాలనగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పట్ల పావుల వంతు బాగానే ఉంటది జగన్ పాలన, 30 వంతు నాశనం. మన గతంలో మీరు రాజధాని చంద్రబాబు నుంచి ఈ పార్టీ 3 వంతులు అయిపోయేది, మొత్తం కాదు కానీ 3 వంతులు అయిపోయేది. లేకపోతే ఇంటికి వచ్చి నరుగుతారు. ఇది అప్పమతి వస్తే మరి నాశనమే. కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు 190% పెడుతున్నారు. ముందు వచ్చాము నీ మీద దోస్తారు. అది పెద్ద పెద్ద నాయకులనే దోశారు, చిన్న వాళ్ళని భయపడుతున్నారు. ఇంకా 4 రోజులు పోతే ఇంకో 4 పోతే కానీ భయాన్ని సృష్టించాడు. అది చంద్రబాబు తాగట్టు పెడతాడు. అది పడదేం కాదు, ఏది సచివాలయం కాదు, పెద్దవేదిక పండి అప్పుడే వాడు నాశనం అయిపోయింది. అక్కడి నుంచి అంతా నాశనమే. పక్క అనుభవం ఉంది చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబుని తిట్టే బూతులు మామూలుగా చెప్పలా. పడాలని తిట్టేవాడు, మరి అమ్మడు రాంబాబు గారు తిట్టేవాడు. ఆ తిట్లు ఎట్లా కావాలి. కానీ అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా చేసి పనిచేశాడా? బూతులు తిట్టాడా, పనులు చేశాడా? బూతులే లేదు, బూతులు డాన్సులు వేస్తాడు అంత కావాలి. ఆయన నేర్చుకుంది డాన్సులు తప్ప ఏమి లేదు. ఇంకా పరిపాలన నేర్చుకోవాలా? చంద్రబాబు మాత్రం కూడా చేస్తా అన్ని కూడా అంతా ఇష్టమేనంట. 6 కానీ తల్ల 8 వరకు కూడా ఇష్టమేనంట. ఊడొచ్చినా మనకి ఉత్తరం తెలియదు. మా జాగ్రత్త మాదే. జాగ్రత్త చేసుకోవాలి, ఎవరు పనులు వాడు చేసుకోవాల్సిందే. ఏం లేదు, తిట్టకూడదు కదా, పెద్ద వయసు కదా. చూస్తున్నా రాజకోటి ఎవరు దానికోండి ఎవరు చేయడు. ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు అక్కడ నాకు ఎందుకు ఈ పేట అంతా ఓట్లని నాయరా అంటాడు ఒక ఆయన. ఆయనకి ఇస్తాడు 10 లక్షలు 20 లక్షలు. వాడు ఎంత ఇస్తాడు? 1 లక్ష పొలుస్తాడు, 2 లక్షలు పొలుస్తాడు. ఆయన తెగిస్తాడు, వాడు ఎక్కడ బీరోలో పెట్టుకుంటాడు. ఊరుంది అనుకోండి, అది ఊరుంది అనుకో, ఆ ఊళ్ళో నాయకులు జనానికి ఆ రకంగా తయారవుతుంది. ఇవాళ నేను మా ఆధార్ కార్డు మాట్లాడికి నా వల్ల కాల పింఛన్ లేదు, వయసు పోతుంది, 62 సంవత్సరాలు వచ్చింది, పింఛన్ లేదు. మరి నేను ఆధార్ కార్డు అంటే ఎక్కడ మారదన్నారు. 50 సంవత్సరాలు అలా పొరపాటు పడింది. తక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ సమాధానం చెప్పాము. అప్పుడు అనుకున్నాడు. అదే కాకుండా చాలా మంది ఊరు ఉందనుకో, ఆ ఊళ్ళో మెయిన్ వాళ్ళు తీసుకుంటున్నాడు, వాళ్ళ వరకే చూసుకుంటున్నాడు. అది రైతులనే నడుపుకుంటున్నాడు.